నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఇరాన్ మీద ఇజ్రాయిల్ అమెరికా భీకరమైన దాడులు చేస్తూ ఉందన్నమాట. అలాగే ఇరాన్ యొక్క అణుస్థావరాలను కూడా లక్ష్యం చేసుకొని అమెరికా ఇజ్రాయిల్ దాడులు చేస్తూ ఉన్నాయి. దీంతో రేడియేషన్ లీక్ అయ్యింది. కువైట్ కానీ ఇరాక్ కానీ ఇరాన్ దేశాలు అలాగే గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రాంతాలలో రేడియేషన్ లీక్ అవుతుందని చెప్పేసి ప్రస్తుతం వార్తలు వస్తూ ఉన్నాయి. అలాగే యొక్క వార్తలకు సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. కువైట్ లో రేడియేషన్ లీక్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో వస్తూ ఉన్న వార్తలను కువైట్ నేషనల్ గార్డు తీవ్రంగా ఖండించింది. కువైట్ దేశంలోని గాలి మరియు ప్రాదేశిక జలాలలో రేడియేషన్ స్థాయిలు సాధారణ స్థితిలోనే ఉన్నాయని చెప్పి స్పష్టం చేసింది. నేషనల్ గార్డ్ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ డాక్టర్ జాదాన్ ఫదీల్ గారు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. షేక్ సలా ఆల్ అలీ సెంటర్ ఫర్ కెమికల్ డిఫెన్స్ అండ్ రేడియోలాజికల్ మానిటరింగ్ కు చెందిన ప్రత్యేక బృందాలు నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా రేడియేషన్ పర్యవేక్షణ వ్యవస్థ 24 గంటలు అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుందని ఆయన వివరించారు. ప్రభుత్వ యంత్రాంగం ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజల భద్రతను పర్యవేక్షిస్తుందని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చి నిరాధారమైన పుకార్లను నమ్మవద్దని చెప్పేసి కేవలం అధికారిక మూలాల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కువైట్లోని కువైటీ ప్రజలకు మరియు ప్రవాసులకు ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం కువైట్లో ఎటువంటి రేడియేషన్ లీక్ కాలేదన్నమాట. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి కువైట్లో రేడియేషన్ స్థాయిలు గాలిలో నాణ్యతను చెక్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇరాన్ దాడులు చేయడం వల్ల కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనం చూసుకుంటే డ్రోన్లను మిసైళ్లను మనం చూసుకుంటే గాలిలోనే పేల్చివేస్తూ ఉంది. ఆ యొక్క గాలిలో పేల్చివేసినప్పుడు పెద్ద శబ్దం కానీ లేకపోతే మంటలు చెలరేగుతూ ఉన్నాయి. దీంతో పొగ వస్తుంది, నల్లటి పొగ వస్తుంది. కాబట్టి ఆ యొక్క పొగ వచ్చినప్పుడు గాలి ఏమైనా కలుషితం అవుతూ ఉందా, కాలుష్యం అవుతూ ఉందా అని చెప్పేసి అధికారులైతే పదే పదే గాలి నాణ్యతను కూడా చెక్ చేస్తూ ఉన్నట్లు ప్రకటించారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.